అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్‌తో అవుతుంది. అదే మార్కెట్‌లో కొనాలంటే మనకు 800 నుండి 1000 వరకు అవుతుందండి కేజీ. ఇది ఎలానో తెలియజేస్తాను. ముందుగా ఒక మందపాటి పాత్ర పెట్టేసుకొని కొంచెం నెయ్యి ఏసుకొని ఒకే మెజర్‌మెంట్ అనమాట. ఆ కప్పుతోటి 1 కప్పు బాదము, అదే మెజర్‌మెంట్ తోటి పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు అన్నీ 4 సేమ్ మెజర్‌మెంట్స్‌తో తీసుకోవచ్చండి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. నేనైతే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం లైట్‌గా రోస్ట్ చేయగానే మనం ప్లేట్‌లో తీసేసుకోవాలి. తిరిగి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పొద్దుతిరుగుడు గింజలు, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత పుచ్చగింజలు. ఈ 3 రకాలు వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. నేతిలో వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది వేయించుకున్న తర్వాత దీన్ని గూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాంట్లోకే ఇది కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ తిరిగి దానిలోకే ఎండు కొబ్బరి కొంచెం తురుముకుందనమాట. అది గూడా అదే కప్పుతో తీసుకున్నాను. అది కొంచెం వెంటనే అయిపోతుందండి. అదే దాంట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇవి తెల్ల నువ్వులండి. ఇది కూడా ఒక కప్పు అంటే చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. వీటిని గూడా దాంట్లోకే తీసేసుకోవాలండి. తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి కిస్మిస్. ఇవి తీసుకొని ఇవి మాత్రం ఫ్రై అయిన తర్వాత సెపరేట్‌గా వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. దాంట్లోకి తీసుకోవద్దు. సెపరేట్ తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇవి డేట్స్ అండి. సీడ్స్ తీసేసుకొని డేట్స్ 100 గ్రామ్స్ సుమారుగా వేసేసుకోవాలి దీంట్లో. అయితే ఇలా చేయడం వల్ల మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. అంటే కొంచెం వేగిన తర్వాత మెత్తగా అయిపోతదనమాట. మనం కొంచెం అన్నీ లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందు వేయించి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అంటే కొన్ని కొన్ని తీసుకోవాలండి. ఒకేసారి పట్టదు కదా! కొంత తీసేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా వద్దు. కొంచెం పలుకులు పలుకులు ఉంటేనే బావుంటుందనమాట. ఇలా మనం మొత్తం వేయించుకున్నదంతా పెట్టేసుకోవాలి. మనం ఇవి గింజలు ఏవైనా నానబెట్టి తినాలంటే టైం పడుతుంది గదండీ! అలా గాకుండా ఇది చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా గూడా అవుతుంది. మనం ఒక్కసారి కష్టపడి చేశామనుకోండి రోజు ఒకటి తినొచ్చు. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. మనకు మనీ గూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం కిస్మిస్‌లు ఇవి వేసేసుకోవాలి లాస్ట్‌కి. అవంతా పొడి చేసేసుకున్న తర్వాత డేట్స్‌ని, కిస్మిస్‌లు ఇవి వేసేసుకున్న తర్వాత ఇది మెత్తగా అవుతదండి. ఇప్పుడు మనం దాంట్లో వేసుకొని బెల్లం గానీ, తేనె, పాలు ఏమి లేకుండా నెయ్యి గూడా ఇంకా యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఇవంతా వేసేసుకొని ఇప్పుడు మనకు లడ్డూల మాదిరిగా తయారు జేసుకోవడానికి బావుంటుందనమాట. మనం చేయితోటి మంచిగా అంటే ఉండలు లేకుండా చేసుకొని అది సరిగ్గా సరిపోతుందండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనిపిస్తే ఇంకొంచెం డేట్స్ కలుపుకోవచ్చనమాట. మనకు డేట్స్ వల్ల ఐరన్ వస్తుంది. ఇందులో ఒమేగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అన్నిట్లో అన్నీ మనకు రక్తహీనతతో బాధపడేవారు, పీసీఓడీ ప్రాబ్లమ్ వాళ్ళు, మెనోపాజ్ వాళ్ళు, పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం లేసులని, కుర్కురేలని, మనం మ్యాగీ అని చేస్తూ ఉంటాం. అలా గాకుండా ఇవి చేసి ఇచ్చామనుకోండి బావుంటుంది గదా! అలాగే స్నాక్స్‌లో పెట్టొచ్చు. అలాగే మన పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు గదండీ! ఇప్పుడు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ దగ్గరికి గూడా మనం పంపించామనుకోండి, రోజొకటి తింటే బావుంటుంది గదా! ఇలా ప్రతి వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇంట్లోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఎలాంటి బెల్లం, తేనె, షుగర్ వాళ్ళు గూడా తీసుకోవచ్చనమాట. చూడండి ఎంత తొందరగా అయిపోయాదో. చేసిన తర్వాత మనం చూడండి ఇలా అంటే మెత్తగా వస్తుందండి. చూడండి పలుకులు పలుకులు మనం అలా మిక్సీ చేసుకోండి. అంటే మీకు మెత్తగా గావాలంటే గూడా పట్టేసుకోవచ్చు. ఇలా పలుకులుగా ఉంటే మనం తినేటప్పుడు చాలా బావుంటుందండి టేస్ట్. మీరు గూడా ట్రై జేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.